సార్ మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మ, చెల్లెలు, నా భార్య, నేను ఉంటాము. మరి పిల్లలు లేరా సార్ మీకు? ఒక పాప, బాబు సార్. మరి వాళ్ళ పేరు చెప్పలేదే? వాళ్ళు హాస్టల్లో ఉంటారు సార్. ఇంట్లో ఉండే వాళ్ళని ఒకటే కదా మీరు అడిగారు. మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు సార్? మా అమ్మ, నా భార్య, నా తమ్ముడు, నేను ఉంటాం సార్. మరి మీకు పిల్లలు లేరా సార్? ఉన్నారు సార్, 2 అమ్మాయిలు ఉన్నారు. మరి వాళ్ళ గురించి చెప్పలేదే? నేను అడిగినట్టే మీరు కూడా ఇంట్లో ఎవరెవరు ఉంటారనే కదా సార్ అడిగారు. 2 అమ్మాయిలు హాస్టల్లో ఉంటారు సార్. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీ భార్యకు మీ అమ్మకు గొడవ జరిగింది అనుకోండి, మీరు ఎవరి సైడు సపోర్ట్ చేసి మాట్లాడతారు సార్? ఇదేం ప్రశ్న సార్ ఇలా అడుగుతారు? వాళ్ళిద్దరికి గొడవ వస్తే ఎవరన్నా మధ్యలోకి వెళ్తారా సార్? మెదలకుండా వచ్చి గోడ సైడ్ నిలబడతాను సార్. మరి మీరు ఎవరి సైడ్ నిలబడతారు సార్ మీ భార్యకు అమ్మకు గొడవ వస్తే? ఇంకా మీరు చెప్తారు కదా సార్, సేమ్ డీటో నేను కూడా అదే పనే చేస్తాను. మీ తమ్ముడు మధ్యలో మీ భార్య పక్క మీ అమ్మ పక్క ఎవరి పక్క వస్తారు సార్? వాడు కూడా నాతో పాటే పక్కకుంటాడు సార్. వాడు మధ్యలోకి వచ్చాడు అనుకో, వాడికి దెబ్బలు పడతాయి, తిట్లు వస్తాయి. మీ అమ్మ మీ భార్య మధ్యలో గొడవ వస్తే మీ చెల్లెలు ఎవరి పక్క వస్తుంది సార్? ఎవరి సైడు రాదు సార్. తను కూడా ఒక సైడ్ ఉండేస్తుంది సార్. వాడి భార్య అమ్మ అంటే బాగా భయం ఉన్నట్లుంది వీడికి. వాళ్ళ భార్య అమ్మ అంటే భయం ఉన్నట్లుంది, అందుకే ఒక సైడ్ పోయి నిలబడతానని చెప్పిండు.